వాడు మా నాన్న అన్యాయంగా పెట్టేశారు. మనోడు మన కులపోడు అక్కడ కులపెచ్చ ఒకటి ఎక్కువ ఉంటది. మన కులపోడు ఎంత ఎదవైనా సరే ఇబ్బంది పెట్టారనగానే ఓట్లు తేడా చేస్తారు చూడండి, అట్లా సుదీర్ఘకాలం పాటు కొట్టుకొచ్చాడు. ఇప్పుడు లేదు. ఇంకోటి లాలు తరం పూర్తయిపోయింది. లాలు తర్వాత తరమైనటువంటి తేజస్వి యాదవ్ 3 ట్రిప్పులు ఓడిపోయినట్టయింది. అందులో ఈసారి దారుణ పరాజయం. లాలు పతనం అయ్యాక 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన పతనం 2 టర్మ్స్ తర్వాత లాలు ఏం చేశాడు, ఇక తనని అంగీకరించరు, తను జంగిల్ రాజు, తను ఇదే తేలిపోయాక జనం అంగీకరించట్లేదని నిదానంగా తేజస్వి యాదవ్ ముందు తెచ్చిపెట్టాడు. తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్. తేజ్ ప్రతాప్ యాదవ్ తొక్కేసి తేజస్వి యాదవ్ ముందుకు వచ్చాడు. ఇతను రావడంతోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తీసుకొచ్చాడు. లాస్ట్ 2 టర్మ్స్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్జేడీ. ప్రభుత్వం బీజేపీ ఇది ఉన్నా సరే సింగిల్ లార్జెస్ట్ ఇదే. కానీ మొన్నటితో బీహార్ ప్రజలకు ఆయన్ని సచ్చినా ఎన్నుకోరని అనిపించింది. ఎందుకంటే మొన్నటిసారి 2000 ఇప్పుడు ఇవాళ జరిగింది 2025. 2020లో జరిగిన ఎన్నికల్లో ఏం చేశాడు నితీష్ కుమార్, బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని గెలిచి తర్వాత వెళ్ళి వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు, పెట్టుకుని సీఎం అయ్యాడు. బీజేపీ తనకంటే 4 సీట్లు ఎక్కువ సంపాదించి చిరాగ్ పాస్వాన్ పెట్టి చిరాగ్ పాస్వాన్ విడిగా పోటీ చేయమని, దాంతో చిరాగ్ పాస్వాన్ విడిగా పోటీ